ఐపీఎల్ వేలం ప్రారంభమైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా మెగా వేలం జరుగుతోంది. అబాదీ అల్ జోహర్ ఎరీనాలో ఆటగాళ్ల వేలం జరుగుతోంది. పంజాబ్ కింగ్స్ టీం హర్షదీప్ సింగ్ ను 18 కోట్లకు దక్కించుకుంది. 2025 ఐపీఎల్ మెగా వేలం కోసం మొత్తం 1574 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 577 మంది ఆటగాళ్లను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ షార్ట్ లిస్ట్ చేసింది. వాటిలో 367 మంది భారతీయులు కాగా 210 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అదే సమయంలో ఒక జట్టు తన జట్టులో గరిష్టంగా 25 మంది ఆటగాళ్లను చేర్చుకోవచ్చు. కనీసం 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును తయారు చేయడం కూడా అవసరం. ఇటువంటి పరిస్థితిలో అన్ని జట్లు ఇప్పటికే 46 మంది ఆటగాళ్లను కలిగి ఉన్నాయి. దీని కారణంగా ఇప్పుడు వేలం సమయంలో 204 మందిని మాత్రమే కొనుక్కోవడానికి ఫ్రాంచైజీలకు వీలుంది. ఇక ఈసారి కనీస ధర 2 కోట్లుగా ఉన్న జాబితాలో 81 మంది ఆటగాళ్లున్నారు. అలాగే ఐపీఎల్ వేలంలో ఈసారి అన్ని జట్ల దగ్గర 120 కోట్లున్నాయి. అందులో ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు జట్లు ఇప్పటికే కొంత డబ్బును కూడా ఖర్చు పెట్టాయి. ఈ పరిస్థితిలో ఇప్పుడు మిగిలిన పర్స్తో వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేవలం 2 ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకున్న పంజాబ్ కింగ్స్ కు అత్యధిక పర్స్ ఉంది. ఆ జట్టు 110.5 కోట్లతో వేలంలో రాబోతుంది. అదే సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 83 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ 73 కోట్లు, లక్నో సూపర్ జైంట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లకు 69 కోట్లు చొప్పున తమ పర్సులో డబ్బులున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ 55 కోట్లు, కోల్కతా నైట్ రైడర్స్ 51 కోట్లను కలిగి ఉన్నాయి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ కు 45 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ కు 41 కోట్లున్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలం మార్క్యూ ప్లేయర్ సెట్ తో ప్రారంభమవుతుంది. ఈసారి 2 మార్క్యూ ప్లేయర్ సెట్లను తయారు చేశారు. జోస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కగిసో రబడా, మిచెల్ స్కాట్ పేర్లు మార్క్యూ ప్లేయర్ల తొలి సెట్లో ఉన్నాయి. కాగా యుజ్వేంద్ర చాహల్, లియామ్ లివింగ్స్టోన్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్లను 2వ సెట్లో ఉంచారు. ఇక వీరితో పాటు ఇషాన్ కిషన్, అశ్విన్, హర్షుల్ పటేల్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, వెంకటేష్ అయ్యర్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ వేల్లో కల్పించబోతున్నారు. ప్రసిద్ధ కృష్ణ, టి నటరాజన్, పడిక్కల్, కృణాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాగూర్, వార్నర్, మ్యాక్స్వెల్, డూప్లెసిస్, డెవాన్ కాన్వే, టిమ్ డేవిడ్, రచిన్ రవీంద్ర, డీకాక్ స్టోయినిస్, శామ్ కర్రాన్, జానీ బెయిన్స్టో వంటి క్రికెటర్స్ కూడా ఈ వేలంలో పాల్గొనబోతున్నారు. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఐపీఎల్ వేలం ప్రారంభమైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా మెగా వేలం జరుగుతోంది. అబాదీ అల్ జోహార్ ఎరీనాలో ఆటగాళ్ల వేలం కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ టీం హర్షదీప్ సింగ్ ను 18 కోట్లకు దక్కించుకుంది. ఇక 2025 ఐపీఎల్ మెగా వేలం కోసం మొత్తం 1574 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 577 మంది ఆటగాళ్లను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ షార్ట్ లిస్ట్ చేసింది. వారిలో 367 మంది భారతీయులు కాగా 210 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అదే సమయంలో ఒక జట్టు తన జట్టులో గరిష్టంగా 25 మంది ఆటగాళ్లను చేర్చుకోవచ్చు. కనీసం 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును తయారు చేయడం కూడా అవసరం. ఇటువంటి పరిస్థితిలో అన్ని జట్లు ఇప్పటికే 46 మంది ఆటగాళ్లను కలిగి ఉన్నాయి. దీని కారణంగా ఇప్పుడు వేలం సమయంలో 204 మందిని మాత్రమే కొనుక్కోవడానికి ఫ్రాంచైజీలకు వీలుంది. ఈసారి కనీస ధర 2 కోట్లుగా ఉన్న జాబితాలో 81 మంది ఆటగాళ్లున్నారు. ఈసారి ఐపీఎల్ వేలం పాటలో అన్ని జట్ల దగ్గర 120 కోట్లున్నాయి. అందులో ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు జట్లు ఇప్పటికే కొంత డబ్బును కూడా ఖర్చు పెట్టాయి. ఈ పరిస్థితిలో ఇప్పుడు మిగిలిన పర్స్తో వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేవలం 2 ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకున్న పంజాబ్ కింగ్స్ కు అత్యధిక పర్స్ ఉంది. ఆ జట్టు 110.5 కోట్లతో వేలంలో రానుంది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ మేము చూస్తున్నాం ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్నటువంటి వేలం స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే హర్షదీప్ ను 18 కోట్లకు దక్కించుకున్నారు. అనాలిసిస్ ఏంటి సార్ దీని మీద?
అంటే హర్షదీప్ చాలా ఫామ్ లో ఉన్నాడండి. ఆయన లాస్ట్ మ్యాచ్ లో ఆయన వికెట్ టేకింగ్ బౌలర్ ఉన్నాడు. 18 crores ఇస్ డెఫినెట్లీ ఒక గుడ్ అమౌంట్ ఫర్ హర్షదీప్ అని చెప్పొచ్చు. ఈజ్ అ వెరీ అప్కమింగ్ బౌలర్ ఫర్ ఇండియా అని మనం చెప్పొచ్చండి. అలాగే తర్వాత స్థానంలో ఎవరెవరు ఉండిపోతున్నారు? ఈసారి వేలం పాట కొంచెం ఉత్కటగా కొనసాగుతోంది, ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు ఆయన ప్రెసెంట్ ఫామ్ లో ఎవరున్నారో వాళ్ళకి కొన్ని పైసలు ఎక్కువ వస్తుంది. అండ్ బేస్డ్ ఆన్ పెర్ఫార్మెన్స్ మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మంచి ప్లేయర్ ఆల్రౌండర్ గా ఉండాలా. సో ఆల్రౌండర్ ఉంటే ఆల్రౌండర్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ వస్తుందండి. లైక్ రిషబ్ పంత్ లాంటి ప్లేయర్, ఆయన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, ఆయన డెఫినెట్లీ ఆయనకి ఎక్కువ అమౌంట్ రావచ్చండి. అలాగే ఇటు మొత్తం భారతీయులలో ఎవరికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి వేలం పాటలో, ఎలా ఉండబోతుంది సార్? రిషబ్ పంత్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఆయన నాట్ ఓన్లీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, ఆయన మంచి ఫామ్ లో ఉన్నాడు. బట్ ఒకటి ఏమంటే ఆయన ఫిట్నెస్ లెవెల్ ఆయన మెయింటైన్ చేసుకోవాలా. ఆయనకి ఎక్కువ రావచ్చు. అండ్ హర్షదీప్ కు ఆల్రెడీ వచ్చేసింది. అండ్ మోర్ ఓవర్ ఒక అప్కమింగ్ ప్లేయర్ కి మనం ఇచ్చింది చాలా మంచిదని చెప్పొచ్చు. అలాగే మోహన్ గారు, విదేశీ ఆటగాళ్ళు కూడా మొత్తం 200 పైచిలుకు మంది ఈ వేలంలో పాల్గొంటున్నారు కదా. సో వాళ్ళలో ఎవరికి ప్లస్ ఉండొచ్చు, అలాగే ఎవరికి మైనస్ ఉండొచ్చు? అంటే ఇప్పుడు కమింగ్స్ లాంటి ప్లేయర్, ఒక సీనియర్ ప్లేయర్, వాళ్ళు కమింగ్స్ తీసుకుంటే ఆయన ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఫారిన్ ప్లేయర్ వాళ్ళ కంట్రీలో ఆయన ఎట్లా ఫామ్ లో ఉన్నాడో అది చూస్తారండి. ఇది ఐపీఎల్ లో కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఐపీఎల్ T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్, అది ఫాస్ట్ మూవింగ్ గేమ్ అండి. డెఫినెట్లీ కొంచెం చూసి వాళ్ళు ఆప్షన్ లో తీసుకోవాలండి. రైట్, థ్యాంక్ యూ మోహన్ గారు. రైట్, మనం చూడొచ్చు ఐపీఎల్ వేలం ప్రారంభమైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా మెగా వేలం కొనసాగుతోంది. అబాదీ అల్ జోహార్ ఎరీనాలో మొత్తం ఆటగాళ్ల వేలం కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ టీం హర్షదీప్ సింగ్ ను ఇప్పటికే 18 కోట్లకు దక్కించుకుంది. అటు 2025 ఐపీఎల్ మెగా వేలం కోసం మొత్తం 1574 మంది ఆటగాళ్లు తమ పేరును రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 577 మందిని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ షార్ట్ లిస్ట్ చేసింది. వారిలో 367 మంది భారతీయులున్నారు. అలాగే 210 మంది విదేశీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. అదే సమయంలో ఒక జట్టు తన జట్టులో గరిష్టంగా 25 మంది ఆటగాళ్లను చేర్చుకోవచ్చు. కనీసం 18 మంది ఆటగాళ్లతో కూడినటువంటి జట్టును కూడా తయారు చేయడం అవసరంగా కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితిలో అన్ని జట్లు ఇప్పటికే 46 మంది ఆటగాళ్లను కూడా కలిగి ఉన్నాయి. దీని కారణంగా ఇప్పుడు వేలం సమయంలో 204 మందిని మాత్రమే కొనుక్కోవడానికి ఫ్రాంచైజీలకు వీలుంది. ఇక ఈసారి కనీస ధర 2 కోట్లుగా ఉన్నటువంటి జాబితాలో 81 మంది ఆటగాళ్లు కనిపిస్తున్నారు. అలాగే ఈసారి ఐపీఎల్ వేలం పాటలో అన్ని జట్ల దగ్గర 120 కోట్లున్నాయి. ఇందులో ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి జట్లు ఇప్పటికే కొంత డబ్బును కూడా ఖర్చు పెట్టాయి. ఈ పరిస్థితిలో ఇప్పుడు మిగిలిన పర్స్తో వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేవలం 2 ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకున్న పంజాబ్ కింగ్స్ కి అత్యధిక పర్స్ ఉంది. ఆ జట్టు 110.5 కోట్లతో వేలంలోకి రాబోతుంది. అదే సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 83 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ 73 కోట్లు, లక్నో సూపర్ జైంట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లకు 69 కోట్ల చొప్పున తమ పర్సులో డబ్బులున్నాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటే 55 కోట్లు, కోల్కతా నైట్ రైడర్స్ చూసుకుంటే 51 కోట్లను కలిగి ఉన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ కు 45 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ కు 41 కోట్లున్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలం మార్క్యూ ప్లేయర్ సెట్ తో ప్రారంభమవుతుంది. ఈసారి 2 మార్క్యూ ప్లేయర్ సెట్లను తయారు చేశారు. జోస్ బట్లర్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కైసో రబడా, మిచెల్ స్టార్క్ పేరు మార్క్యూ ప్లేయర్ల తొలి జాబితాలో ఉన్నాయి. కాగా యుజ్వేంద్ర చాహల్, లియామ్ లివింగ్స్టోన్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్లను 2వ సెట్లో ఉంచారు. ఇక వీరితో పాటు ఇషాన్ కిషన్, అశ్విన్, హర్షల్ పటేల్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, వెంకటేష్ అయ్యర్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ వేలంలో కనిపించబోతున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ, టి నటరాజన్, పడిక్కల్, కృణాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, వార్నర్ మ్యాక్స్వెల్, డూప్లెసిస్,
డెవాన్ కాన్వే, టిమ్ డేవిడ్, రచిన్ రవీంద్ర, డికాక్ స్టోయినిస్, శామ్ కర్రాన్, జానీ బెయిన్స్టోన్ వంటి క్రికెటర్స్ కూడా ఈ వేలంలో పాల్గొనబోతున్నారు.